హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను మీ మీనాక్షి. ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానమాట. నేను ఈరోజు మరొక మంచి బ్యూటీ టిప్తో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్. ఈరోజు ఏంటంటే ఒక సిస్టర్ అయితే అడిగారనమాట. ఏంటంటే అక్క ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది చెప్పవా, నా ఫేస్ మొత్తం కూడా జిడ్డుగా అయిపోతుంది, ఎండలోకి వెళ్తే స్కిన్ మొత్తం బ్లాక్గా అయిపోతుంది అనేసి చెప్పారనమాట. తన కోసమే కాదండి, అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి బ్యూటీ టిప్ అనమాట. నిజంగా ఒక్కసారి మీరు షాక్ అవుతారు. మీ ఫేసు మీరే చూడగానే, అద్దంలో మీ ఫేస్ మీరు చూడగానే చాలా షాక్ అవుతారు. అంత మంచిగా పనిచేస్తుంది. అసలు చెప్పాలంటే నేను ఇంతవరకు ఇలాంటి ఫేస్ ప్యాక్ని అయితే ఇంతవరకు నేను చూడలేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, ఎన్నిసార్లు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి, ఏంటి అనేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్. ఇంకేంటి లేటు, మీకు శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది తెలిసే ఉంటుంది. ఆ శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది ప్రతి షాప్లో దొరుకుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ స్టోర్ రూమ్లో కూడా ఈ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఈ శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని ఆ బౌల్లో కొంచెం శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది తీసుకోవాలి. ఈ శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది కొంచెం తీసుకున్న తర్వాత ఈ పౌడర్లో కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మీ స్కిన్కి కాంతివంతంగా యవ్వనంగా ఉండడానికి, మీ స్కిన్ పైన ఉన్న డార్క్ పార్ట్స్ని తగ్గించడానికి అయితే ఒక మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం అనేది మీ ఫేస్ పైన ఉన్న మచ్చలు మొటిమలు తగ్గించడానికి అయితే ఒక మంచిగా పనిచేస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న పిగ్మెంటేషన్ మచ్చలు కూడా తొలగించడానికి ఇది ఒక మంచి పని చేస్తుంది. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం ఒక 5-6 డ్రాప్స్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి హనీ అనమాట. హనీ అనేది మీ ఫేస్ పైన ఉన్న మచ్చలు, అలానే మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు, జిడ్డుదనాన్ని అన్నిటిని తొలగించుతుంది అనమాట. మీ ఫేస్ పైన ఉన్న ముడతల్ని తగ్గించి మీ ఫేస్ అనేది యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత టోటల్గా మొత్తం అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన ఫేస్ ప్యాక్ అనేది మీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్గా మీ ఫేస్కి అప్లై చేసినప్పుడు గోరువెచ్చని నీళ్ళతోనైనా రోజ్ వాటర్తోనైనా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ అనేది వారానికి 3 టైమ్స్ అప్లై చేసుకోవడం వల్ల మీ ఫేస్ అయితే కాంతివంతంగా యవ్వనంగా ఉండి జిడ్డుదనం లేకుండా ఉంటుందన్నమాట. చాలా మంచిగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక నాకు రిజల్ట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.